నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క దొడ్డి కొమరయ్య వర్ధంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ఈ కార్యక్రమానికి అన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి అన్న దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న ఔటా శ్రీనివాస గారు, అదేవిధంగా బీఆర్ఎస్పీ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నర్గే నరేందర్, తర్వాత అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు జిల్కల బాలస్వామి, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు కల్మూరి శేఖర్. ఈ యొక్క ప్రోగ్రాం చేసేటువంటి విషయం ఏంటంటే మీ అందరికీ జైభీములు తెలియజేసుకుంటూ ఈరోజు దొడ్డి కొమరయ్య గారి యొక్క వర్ధంతిని చేసుకోవడం జరుగుతుంది. ఆయన దొడ్డి కొమరయ్య చేసినటువంటి పోరాటం ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఒక మన బాధ్యతగా మనం దీన్ని ఈయన యొక్క స్ఫూర్తిని మనం పుణికిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసిన భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. ఆనాడు రజాకార్ల పాలనలో, ఆనాడు నిజాం ప్రభు యొక్క పాలనలో పేదల వాళ్ళను శిస్తు పన్ను కట్టాలని, అడవిన హక్కు లేకుండా చేసి, భూమి విన లేకుండా, నీరు విన లేకుండా, చదువు లేకుండా అన్ని వెట్టి చాకిరీ చేసుకుంటూ పన్నులు కట్టాలని అనేకమైనటువంటి శిక్షలు విధించినటువంటి ఆనాడు యొక్క నిజాంల యొక్క పరిపాలనలో ఉస్నూరు దేశ్ముఖ్ అనేటువంటి రామచంద్రారెడ్డి యొక్క సొంత తల్లిగారి యొక్క గ్రామమైనటువంటి ఆ ఊరిలో దొడ్డి కొమరయ్య గారు ఉండడం జరిగింది. ఆ తల్లిగారు ఒక రాక్షసి, ఆమె జానకమ్మ అనేట ఆమె పేదలను రక్త మాంసాలను తినేటువంటి ఒక్క నరరూప రాక్షసి. పేదలను అక్కడ ఉన్నటువంటి అందరిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ప్రతిఘటించి ఆనాడు దొడ్డి కొమరయ్య గారు ఆయన చేసినటువంటి పోరాటం అనేకమైనటువంటి పోరాటాలు చేసి అప్పుడున్నటువంటి ఆంధ్ర మహాసభ ఉద్యమం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని ఈ దొడ్డి కొమరయ్య గారు చేసినటువంటి పోరాటాన్ని, ఆ పోరాటంలో అనేక నిర్బంధాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన వీణ కుట్ర చేసి, ఆ జానకమ్మ కుట్ర చేసి ఆయనను ఒక ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఆయన వీణ తుపాకీ గుండ్లతోని కాల్పులు కలిపి చంపినటువంటి పరిస్థితి. తెలంగాణలో మొదటి ఉద్యమకారుడు ఎవరన్నా ఉన్నారంటే దొడ్డి కొమరయ్య గారు. కాబట్టి ఆయనను మనం ఎప్పుడూ ఆదర్శంగా తీసుకోవాలి. యువత ఎవరు కూడా ఆయన యొక్క త్యాగాన్ని మర్చిపోవద్దు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు. వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క ఉద్యమ స్ఫూర్తిని మనం అందరం పుచ్చుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకు జైభీములు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.